శివయేవ సదా జీవం శివయేవ సదా జీవం జీవయేవ సదా శివం వేత్యైక్య మనయోర్యస్తు సాత్మానం సాత్మాజ్ఞో శివయేవ సదా జీవం జీవం జీవయేవ సదా శివం వేత్యైక్యం మనయోర్యస్తు సాత్మాజ్ఞో నచేతర. ప్రేమస్వరూపులారా, embodiments of love. ఈనాటి మానవుడు ఎన్నో విధములైనటువంటి జ్ఞానమును ఆర్జిస్తూ వస్తున్నాడు. Man today is acquiring various forms of knowledge. మానవుడే పుట్టి సింహముల వలె జీవించటము, సింహముల వలె ఆడటము, మృగముల వలె జీవించటము, మృగముల వలె సంచరించటము ఇత్యాది విద్యలను కూడాను ఈనాడు నేర్చుతున్నాడు మానవుడు. Man today, having been born as a human being, has learned how to dance like a lion, how to live like that of a lion. జ్ఞానమనగా ఏమిటి? What is wisdom? బహుళ గ్రంథ పరిచయం కాదు జ్ఞానము. Wisdom does not mean familiarity with the textual information. చరాచర ప్రపంచమునందు కల సమస్త విషయములను గుర్తించటము జ్ఞానము కాదు. Wisdom does not mean the knowledge of the information of various aspects of life. నిజమైన జ్ఞానమనగా వ్యష్టి యందు సమష్టి యందు ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించటమే నిజమైన జ్ఞానము. The true wisdom lies in understanding the relationship between the individual and the community and the point of oneness behind it. ఈనాటి మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. Man today is not making an attempt to know the human value latent in him. అట్టి మానవుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? How do you expect him to recognize the divinity within? మొదలు మానవుని యందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించినప్పుడే దైవత్వాన్ని కూడా గుర్తించడానికి అర్హుడవుతాడు. In the first instance, he should know the human value immanent so that he would know the divinity latent. అట్టి మానవత్వాన్ని గుర్తించడానికి మార్గం ఏమిటి? What is the path to know the human value? దీనినే బుద్ధుడు అనేక విధములైన సాధనలు సలిపి కడపటికి మానవత్వం నందున్నటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించడానికి మానవుని యొక్క పంచేంద్రియములే మూల కారణమన్నాడు. Buddha did various spiritual pursuits and has indicated several ways to know the divinity within. తమ ఇంద్రియములను సమగ్రమైనటువంటి యొక్క మార్గమునందు ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి భావములను అనుభవించి తన దివ్యత్వాన్ని తాను వెలువర్చుకోవాలి. One has to make proper use of the senses by exercising control over the senses, and by entertaining the divine feelings, one can visualize the divinity. కనుకనే బుద్ధుడు మొదట సమ్యక్ దర్శనం అన్నాడు. So Buddha said, Samyak Darshan, the first step. అనగా కన్నులు నిచ్చినందుకు మానవుడు ఈ కన్నులతో పవిత్రమైనటువంటి దృశ్యమును చూడాలి. It only means that having been gifted with a physical naked eye, one should see పవిత్రమైన the sacred వ్యక్తులను చూడాలి. objects.
They should see the sacred objects and sacred individuals. అట్లు కాకుండా కన్నులు ఉన్నవి కదా అని దేనిని పడితే దానిని చూడటము, ఎవరిని పడితే వారిని చూడటము, ఈ విధమైనటువంటి యొక్క అపవిత్రము గావించుకోవటం చేతనే ఆ దృశ్యములన్నీ మానవుల హృదయంలో చిత్రించుకొనిబడి దుష్టమైన భావములు, దుష్టమైన సంకల్పము చేత మానవుడు దుఃఖితుడవుతున్నాడు. For the simple reason that we have an eye, we can't see anything as we like. Because of the bad scenario and the scenes that we see, there crops up the bad wicked thoughts within us. ఎట్టి దృశ్యమో అట్టి హృదయమైపోతుండాలి. As is the scene that we see, so will be the heart. ఎట్టి హృదయమో అట్టి సంకల్పములు ఆవిర్భవిస్తున్నాయి. As is the heart, so is the thought. ఎట్టి సంకల్పములో అట్టి వాక్కును అనుభవిస్తున్నాడు. As is the thought, so we speak. ఎట్టి వాక్కు అట్టి జీవితాన్ని పొందుతున్నాడు. As is the speech faculty, so is the life that follows. కనుక మంచి జీవితమును అనుభవించవలనన్నా మొట్టమొదట సమ్యక్ దృష్టి, పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క దృష్టిని మానవుడు అనుభవించాలి. Therefore, in our life, we should have the sacred looks, the divine vision as the first step. అపవిత్రము, అసహ్యము, ఘోరము ఇత్యాది దృశ్యములు చూడటం చేతనే మానవుడు కేవలము మృగము వలె జీవిస్తూ ఉన్నాడు. Man is leading the life of an animal because he watches unsacred, disgusting, cruel and wicked objects. మానవుడు దృశ్యమును పవిత్రమైనటువంటి దృశ్యముగా చూసుకోవాలి. We should have in fact the sacred vision and the sacred looks. ఏది పవిత్రము, ఏది దివ్యమైనటువంటిది, ఏది చూడదగినటువంటిది అనేటువంటి విచారణ మొట్టమొదట మానవుడు గుర్తించాలి. We have to exercise our discrimination before we see anything, whether it is sacred or unsacred, whether it is deserving or not. ఆ దృశ్యములన్నీ కూడాను మానవుని హృదయం పైన చిత్రింపబడుతున్నాయి. All these scenes that we see are imprinted in our hearts. ఇట్టి రహస్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Man is not making an attempt to know the secret. ఈనాటి మానవుడు అనేక విధమైన దుఃఖముల చేత, విచారముల చేత, కష్టముల చేత, అశాంతి చేత జీవితం గడుపుతున్నాడు. Man is leading a life of anxiety, worry, troubles and problems today. కారణం ఏమిటి? What's the reason? తాను చూచిన దృశ్యములు అట్టి అపవిత్రమైనటువంటివి, అట్టి అసహ్యమైనటువంటివి, అట్టి ఘోరమైనటువంటివిగా కావటం చేతనే తన హృదయం నుండి అట్టి ఫలితమును ఆవిర్భవిస్తున్నాయి. Because he watches all that is disgusting, all that is cruel, all that is wicked and horrible, and so the life follows. కనుక మానవ జీవితంలో దృష్టియే మొట్టమొదటిది. Therefore our looks, the vision is the first thing. దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది. As is the vision, so is the creation. కనుకనే మన శాస్త్రజ్ఞానం అంతా కూడాను నేత్రములపైన ఆధారపడి ఉంటున్నది. Therefore all our textual knowledge depends on our vision. నేత్రమే శాస్త్రము, దృష్టియే సృష్టి. Netra, the eye, is the shastra, the text. Drishti, the vision, is the srishti, the creation. కనుక శాస్త్రజ్ఞానాన్ని మనము పొందాలనుకుంటే ఈ దృష్టిని సమగ్రమైనటువంటి యొక్క పవిత్రమైన దృష్టిగా ఏర్పరచుకోవాలి. In order to acquire good wisdom, we should have the good sacred looks first. కనుక మొట్టమొదట మానవుడు మన దృష్టిని పవిత్రము గావించుకోవాలి. Therefore, we should make our outlook sacred. చూడతగని దాన్ని చూడటానికి ప్రయత్నించకూడదు. We should not see what we are not supposed to. ఏది చూడవలనో, ఏది మంచిదో, ఏది పవిత్రమో దాన్ని విచారణ కలిపి దానిని మాత్రమే చూడటానికి ప్రయత్నించాలి. On inquiry, we must find out what we are supposed to see. That which is sacred, that which is good. అట్టి పవిత్రమైన దృష్టియే మానవుని హృదయములో సృష్టింపబడుతుండాలి. That sacred vision leads to the creation within the human heart. కనుక ఆ దృష్టి అంతా కూడాను మానవుని హృదయ క్షేత్రమునందు నాటబడినటువంటి విత్తనముల వంటివి. This vision is like the seeds that are sown in the field of human heart. ఇవి బ్యాడ్ దృష్టిగా ఉండినప్పుడు బ్యాడ్ సీడ్స్ గా బయలుదేరుతుంది. If it's bad vision, they amount to bad seeds. గుడ్ విషన్ గా ఉన్నప్పుడు గుడ్ థాట్స్ బయలుదేరుతాయి. Because of the good vision, the seeds, there you find the good thoughts. అప్పుడు మానవుని యందు చెడ్డ భావములు కానీ, చెడ్డ సంకల్పములు కానీ, చెడ్డ వాక్యములు కానీ రావడానికి అవకాశమే ఉండదు. When you have the good looks and good outlook, there's no chance for any wicked thoughts or bad feelings or bad actions either.
కనుకనే మొట్టమొదటి దృష్టిని మనము పవిత్రమైనటువంటి దానిగా ఏర్పరచుకోవాలి. Therefore, we should make our vision ఇది highly బుద్ధుడు sacred. చెప్పినటువంటి ప్రథమ వాక్యము. This is the first statement of Buddha. తాను ఆత్మశాంతిని ఆనందాన్ని పొందాలని ప్రపంచమంతైకుడును సంచరించాడు. He went round the world in order to enjoy the peace within. తన దేహమునకు 25 సంవత్సరం వచ్చేంత వరకు కూడాను ఈ ఆత్మజ్ఞాన నిమిత్తమై అనేక విధమైన ఆరాటాలు పడ్డాడు. He has been pining and yearning until he reached the age of 25. కడపటికి ఇది పండితుల చేత ఏర్పడేటువంటి జ్ఞానం కాదు. Ultimately, he could know that it could not be acquired from scholars, లేక పఠనం చేత మనకు పొందేటువంటిది కాదు. nor can he know by learning. మొట్టమొదట భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకున్నప్పుడే నేను పవిత్రునవుతానని సత్య సంకల్పాన్ని గుర్తించాడు. He developed the fact that he can acquire the sanctity through these 5 senses that have got to be sacred. నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క సెన్స్లే అనగా ఇంద్రియముల్ని పవిత్రం గావించుకోలేనటువంటి మానవుడు ఇంకా అతీతమైనటువంటి ఇంద్రియాతీతమైనటువంటి తత్వాన్ని ఏ రీతిగా పొందగలడు? If we cannot correct, rectify and make our senses sacred, how do you know that transcendental principle? కనుక మొట్టమొదట మన దృష్టిని సక్రమమైనటువంటి రీతిగా మనం ఏర్పరచుకోవాలి. Therefore, we should have proper looks, proper vision. అప్పుడే సమ్యక్ వచనం అన్నాడు. That leads to samyak vachanam, good talk. అనగా మంచి భావాలు ఆవిర్భవిస్తాయి. It only means you will develop good thoughts within. మంచి భావములు ఆవిర్భవించినప్పుడే మంచి వాక్యములు బయలుదేరుతాయి. Out of the good feelings, you will be able to talk good. సమ్యక్ వాక్కు అన్నాడు. Samyak walk, good talk. నాలుగు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. Because of the fact that you have got the tongue, you cannot talk as you like. భగవంతుడు నాలుక ఇచ్చిన దేని నిమిత్తమై? Why God has given you the tongue? పవిత్రమైనటువంటి వాక్యములు మాట్లాడే నిమిత్తము, సత్యమైనటువంటి విషయములు పలికే నిమిత్తము, పవిత్రమైనటువంటి యొక్క దృశ్యమును చూచి వాటిని వర్ణించే నిమిత్తము ఈ నాలుకను అందించాడు. The tongue is gifted in order to describe all that you see, the sacred things, and to speak truth. కేవలం రుచికరమైన పదార్థములు భుజించే నిమిత్తమే నాలుకను అందించలేదు. The tongue is not given merely to eat the delicious items. రసరహితమైనటువంటి యొక్క వాక్యములు మాట్లాడే నిమిత్తమై నాలుకను అందించలేదు. The tongue is not given to talk as you like the harsh things. పరులను బాధించేటువంటి వచనములు పలికే నిమిత్తమై నాలుకను అందించలేదు. Not to speak that which hurts others. అసత్యముల పలికే నిమిత్తమై నాలుకను అందించలేదు. The tongue is not given to speak lies. సత్యవాక్కు చేత, By truth, పరులను ఆనందపరిచేటువంటి వాక్యముల చేత, by speaking those words that make others happy, దివ్యమైనటువంటి భావములు పరిచయించేటువంటి చేత, in order to speak divine things, దివ్యమైనటువంటి భగవంతుడిని వర్ణించుకునే నిమిత్తమై ఈ నాలుకను అందించాడు. to extol God with all the divine feelings within. You are కానీ gifted with the ఈనాటి tongue. మానవుడు But man today ప్రపంచంలో ఉండినటువంటి సమస్త బుక్కులు కూడాను చదవడానికి ప్రయత్నిస్తున్నాడు. is making an attempt to go through all the books present in ఇంతకంటే the world. పెద్ద అజ్ఞానం మరొకటి లేదు. There cannot be greater, higher ignorance than this. చచ్చేంత వరకు చదువుతూనే ఉంటే దీన్ని ఆచరణ పెట్టేది ఎప్పుడు? If he goes on reading until he dies, when he is going to practice? నీవు విశ్వసించినటువంటి దాన్ని నీవు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? Are you making an attempt to practice all that you believe in? ప్రయత్నించినటువంటి కాలం లోపల నీవు బుక్కులు చదివి ప్రయోజనం ఏమిటి? When you don't practice, what is the fun of reading all the books? ఇదంతా కేవలము లోకానికి ఒక స్టంట్ చేసే నిమిత్తమే చేస్తున్నారు. This is all merely a stunt to the world. ఇలాంటి పఠనము చాలా అపవిత్రమైనటువంటిది. This kind of reading is unsacred. బుద్ధుడు ఈ విధమైనటువంటి పరిచారములు ప్రయోగములు చాలా చేస్తూ వచ్చాడు. Buddha did experiments of this sort. అనేక గ్రంథములు చదివాడు, You read many books. అనేక మహనీయులను దర్శించాడు, He went round great అనేక noble విషయములు souls. శ్రవణం చేశాడు. He listened to many. కానీ మనసుకు తృప్తి కలగలేదు. But he didn't have inner ఇది satisfaction. సరి అయిన జ్ఞానం కాదు అనుకున్నాడు. He understood there's no true wisdom. అంతఃకరణ పరిపుష్టమైనటువంటి యొక్క తత్వమే సరి అయిన జ్ఞానం అన్నాడు. The true wisdom is that which makes the inner senses pure. అంతఃకరణ తృప్తి కలిగినటువంటిదే పరిపూర్ణ జ్ఞానం అన్నాడు. That which gives inner satisfaction is the total wisdom. కనుకనే అంతఃకరణ పరిపూర్ణమైనటువంటి యొక్క తృప్తి పొందడానికి తన ఆచరణే మూల కారణం అన్నాడు. In order to have inner satisfaction, the practice is most essential. కనుక వాక్యములు కూడాను అత్యంత ప్రధానంగా భావిస్తూ వచ్చాడు బుద్ధుడు. Buddha considered the speech, the talk, also very important. అడ్డం తగిలినటువంటి వారితో అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కోసం కాదు నాలుకనిచ్చిండేది. The tongue is not given to talk to those people that you meet. ఎవరితో అంటే వారితో మాట్లాడటానికి మానవుడు ప్రయత్నించకూడదు. You should not talk to anybody that you come across. నీ భావములకు సహాయం కలిగేటువంటి యొక్క
భావం ఎక్కడ కలుగుతుందో అటువంటి వ్యక్తితో నీవు మాట్లాడాలి. You can talk to a person who has got the ideas same as your ideas. ఈ విధమైనటువంటి అధిక భాషల చేతను, Because of too much of talk, అసంతృప్తి అయిన దృష్టి చేతను because of unsacred vision, హృదయం అపవిత్రమైపోతుండాలి. the heart becomes unsacred. కనుకనే తాను ఏమాత్రం కూడా శాంతిని పొందలేకపోతున్నాడు. So he has no peace at all. ఇది శాంతి సంవత్సరము. There is an year of peace. శాంతిని మనం పొందాలంటే ఏం చేయాలి? What is to be done to be peaceful? మొట్టమొదట మన దృష్టిని పవిత్రమైనటువంటి రీతిగా మనం మార్చుకోవాలి. First make our looks sacred. తదుపరి పవిత్రమైన భావం మనలో ఆవిర్భవించాలి. And we should have the sacred feelings within. ఆ భావముల చేత పవిత్రమైన వాక్యులు మనలో రావాలి. These feelings would lead to sacred talk words. ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము సార్థకమవుతుంది. The harmony of these three would redeem the human దీనినే life. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. This is what is said, the proper study of mankind is man. భావము వాక్యము మూడింటి యొక్క ఏకత్వం కలగాలి. There should be harmony between the look, the feeling and the talk you speak. ఇప్పుడు వ్యక్తికి సమష్టికి మధ్యనున్నటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి. We should know the unity between the individual and the community. ఏమిటి ఈ ఏకత్వము? What is this oneness? సమాజం అంటే ఏమిటి? What do you mean by samaja? ఒక 10 మంది చేరినటువంటి గుంపుకు సమాజం అంటున్నారు. We say that assembly of 10 people is వ్యక్తి అంటే society. ఏమిటి? Who is an individual vyakti? కేవలం ప్రత్యేకించి ఒక జీవించేటువంటి ఒక్క వ్యక్తికి మాత్రమే వ్యక్తి అంటున్నారు. We consider that individual is a ఇది single ఒక్క person, జీవితము. single life. ఇలాంటి జీవితంలో అనేకంగా చేరినప్పుడే ఇది సమాజము. So many lives, individuals make a ఈ society. సమాజమునకు వ్యక్తికి ఉండినటువంటి సంబంధం ఏమిటి? What is the relationship between the individual and ఈ society? రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు వ్యక్తియే దీనిలో సమాజము. When you understand the underlying unity, you will know that the individual ఇలాంటి is వ్యక్తులు society. 10 మంది చేరినప్పుడే ఇది సమాజంగా ఏర్పడుతుంది. Assembly of 10 individuals constitute a society. తాను ఏకాకిగా ఉండినప్పుడు సమాజం అని చెప్పడానికి వీలు కాదు. So long he is alone, he cannot make a society. కనుక సమాజం అనుకున్నప్పుడు కానీ, విశ్వం అనుకున్నప్పుడు కానీ, విశ్వవ్యాప్తి అనుకున్నప్పుడు కానీ మానవ ఏకత్వమే విశ్వవ్యాప్తి. When we say the community or the universe or expansion of the universe, it is the individual who కనుక has to be మొట్టమొదటి taken వ్యక్తి consideration. చక్కబడినప్పుడే సమాజం కూడా చక్కబడుతుంది. When the individual is corrected and rectified, the community వ్యక్తి will be మంచివాడైనప్పుడే సమాజం కూడా మంచిదవుతుంది. better. When the individual is good, the community will be good in turn. వ్యక్తి మంచివాడు కావడానికి కారణం ఏమిటి? What is the way to make the individual good? పవిత్రమైన దృష్టి, Sacred looks, పవిత్రమైన థాట్స్, sacred thoughts, పవిత్రమైన వాక్యము. the sacred ఈ word. మూడింటి యొక్క ఏకత్వము మనలో ఆవిర్భవించాలి. There should be integration, unity of all these three. కనుక మానవత్వం లోపల తన యందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించవాలనంటే మొట్టమొదట మనం దృష్టిని సరైన రీతిలో పెంచుకోవాలి. In order to recognize the divinity within the human life, we should correct our outlooks, vision ఈ first. దృష్టి వల్లనే మానవుని యందు అపవిత్రమైన భావములంతా కూడాను అనేకంగా చెలరేగి అందులో మాలిన్యం పరుస్తున్నాయి. It is the vision that is responsible for those things that become మానవులో చెడ్డ unsacred థాట్స్ later. రావడానికి కారణం ఏమిటి? What is the reason for bad thoughts? నిజంగా మానవుని యందు చెడ్డ థాట్స్ రావడానికి కారణమే లేదు. In fact, there is no reason for bad thoughts. తన దృష్టి యొక్క రియాక్షనే తన యొక్క థాట్స్ కు మూల కారణము. For bad thoughts, they are just the reaction of the bad looks. కనుకనే బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ సంకల్పం ఈ మూడింటి యొక్క ఏకత్వమే. Therefore, we find here the bad thoughts and bad looks and the bad words. We find these three going together. మనలో పవిత్రమైనటువంటి హృదయమే. The sacred heart should be there. చిత్తస్య శుద్ధయే కర్మః. మనం చేసే కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడాలి. The action should make our heart pure. కనుక ఈనాటి మానవుడు యందు ఒక అమితమైనటువంటి ఒక వాంఛలు మితిమీరిపోతున్నాయి. The human being today is full of excess of desires. తనలో ఆచరణ పెట్టినటువంటి విషయాలంతా కూడా చదువుతున్నాడు. He is reading all that he does not practice. తనలో ఆచరణ పెట్టలేనటువంటి దృశ్యాలంతా చూస్తున్నాడు. He sees that which he cannot practice. తనలో ఆచరణ పెట్టలేనటువంటి వాక్యాలంతా పలుకుతున్నాడు. He speaks that he does not practice. ప్రయోజనం ఏమిటి? What is the use then? కనుకనే తనలో ఆచరణ పెట్టేటువంటి ఒక్క విషయాన్ని అయినా కూడాను తాను చదివి, తాను చూచి, తాను అనుభవించినప్పుడు తాను సార్థకత పొందుతాడు. If he reads all that, if he listens to and speaks all that, at least if he practices one out of the many, it is enough. బ్రహ్మ విద్యలెన్ను ప్రచారములు చేసి The spiritual knowledge is publicized. చెప్పువారు కలరు చాలా మంది. There are many that publicize the spiritual content. కానీ ఒక్కడైనా But at least is there one
ప్రాక్టీసు చేసేడి గనుడొక్కండు లేడు. Is there at least one mighty man who translates in action or చెప్పేటువంటి వారు practice? చాలా మంది ఉంటున్నారు. There are many that speak, కానీ ఆచరణ పెట్టేటువంటి గనుడు ఒక్కడైనా కనిపించటం లేదు. but there's not even single noble soul that really practices. కనుకనే దేశం ఇన్ని విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది. Therefore the country is restless today. ఇన్ని విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తున్నది. The country is miserable for ఇన్ని that reason. విధమైనటువంటి యొక్క విచారం పొందుతున్నది. It's full of anxiety and trouble for that point. తరచు భావమును, చెప్పే వాక్యమును, చేసే పనులను మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చూడాలి. There should be perfect harmony and unity between the thought, word and deed. కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వం చేత మనం ఏం ఏర్పడుతున్నది? What is that you gain out of this unity, Trinity? కర్మలు ఆచరిస్తున్నాడు. You perform actions. సూచిన దాన్ని తలచి, తలచిన దాన్ని చెప్పి, చెప్పిన దాన్ని చేయటం. What you say, you think. What you declare and you act. దీనినే సమ్యక్ కర్మ అన్నాడు నాలుగవది. The next one is samyak karma, good action. కర్మ అనగా ఏమిటిది? What do you mean by karma? చేసేటువంటి పని. All that you do. ఎట్టి పని చేయాలి. What sort of work? సూచినటువంటి దానిని తలచినప్పుడు, తలచిన దాన్ని చెప్పినప్పుడు ఈ మూడింటికి సంబంధించినటువంటి కర్మ చేయాలి. You should do that action that you see first, you think later, and you declare ఈ straight out. మూడింటికి విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరించడం చేత తాను మరింత అపవిత్రుడైపోతున్నాడు. If your actions are contradictory to what you say and think, naturally become unsacred. ఈ సమ్యక్ కర్మనే సమ్యక్ సాధన అన్నాడు బుద్ధుడు. Buddha said, good action is good spiritual path. అది ఏ నిజమైన సాధన. That is the true ధ్యానం spiritual చేయటము, pursuit. జపం చేయటము, పూజలు చేయటము ఇవన్నీ కాదు సాధనలు. Spiritual path does not mean meditation, worship and so on. ఇవన్నీ మంచి కర్మలే. They are all good actions, no doubt. కానీ నిజమైన సాధన అంటే ఏమిటి? The true spiritual path is చూచిన దాన్ని తలచడము, తలచిన దాన్ని చెప్పటము, చెప్పిన దాన్ని చేయటము. ఇదే నిజమైన సాధన. the true spiritual endeavor is to see that what you say, that what you think and act upon later. ఈ సాధన పూర్తి కలిగిన తర్వాత సమ్యక్ జీవనం అన్నాడు. At the end of the spiritual path, naturally you lead a spiritual life. ఇదే పంచేంద్రియముల యొక్క తత్వము. This is the nature of the five senses. సమ్యక్ దృష్టి, Good looks, సమ్యక్ భావము, good thoughts, సమ్యక్ వాక్కు, good words, సమ్యక్ కర్మ, good action, సమ్యక్ సాధన, good path, సమ్యక్ జీవనం. good life. మంచి జీవనం మనం పొందాలనుకుంటుంటే మంచి పనులు మనం చూడాలి, మంచి పనులు చెప్పాలి, మంచి పనులు తలవాలి, మంచి పనులు సాధన చేయాలి. In order to lead a good divine life, you should undertake divine activity, speak divine words, entertain divine thoughts. ఈ and సాధన seek లోపల sacred place. మానవుడు గుర్తించవలసినటువంటి చాలా ప్రధానమైనది ఉంది అండి. There's one very important principle that we have to సాధన know. అంటే ఏమిటి? What do you mean by spiritual మానవుని pursuit? యందు ఉండినటువంటి దుర్భావంను దూరం చేయాలి. We have to give up the bad thoughts సద్భావమును లోపల ప్రవేశపెట్టాలి. and we have to enter, permit అది good ఏ thoughts. నిజమైన సాధన. That is true spiritual path. సత్సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి. We have to develop good thoughts. సత్సంకల్పములు అభివృద్ధి పరచుకొని సత్కర్మంలో ప్రవేశపెట్టాలి. Then we should proceed to good activity. దీనినే కట్టకనప్పటికీ తనకు 28వ సంవత్సరం లోపల తన ప్రాణమును విడిచే సమయం లోపల ఒక్క మాట చెప్పాడు బుద్ధుడు. Buddha said, made one statement as he left his mortal coil. మానవుడు And he had 28. సుఖపడాలని అనేక విద్యలు నేర్పుతున్నాడు. In order to be happy, man has learned so many forms of మానవుడు knowledge. సుఖపడాలని అనేక ఉద్యోగాలు చేస్తున్నాడు. In order to be happy, he does a job. మానవుడు సుఖపడాలని వివాహం ఆడుతున్నాడు. He gets married in order to be happy. మానవుడు సుఖపడాలని బిడ్డలు కంటున్నాడు. He thinks that you'll be happy by begetting children. మానవుడు సుఖపడాలని భవనములు కట్టుతున్నాడు. In order to be happy, he constructs mansions. కానీ కట్టగడపడి సుఖపడుతున్నాడా? Is he happy ultimately? సుఖం అనేది ఇందులో లేదు. There's no happiness here. అప్పుడు కట్టగడపటికి ఒక్క తూరి మాత్రం తన పినతల్లి కుమారుడైనటువంటి యొక్క ఆనందాన్ని పిలిచాడు. He summoned Ananda to come close to him. గౌతమి కుమారుడు ఆనందుడు. Ananda is son of Gautami. అలాంటి తమ్ముణ్ణి పిలిచి తలపైన చేయి పెట్టి, నాయన He called him close and kept నేను his hand on సత్యమును his head and బోధించే said, నిమిత్తమే వచ్చాను. I've come here to teach. భగవంతుడు ఎక్కడ అంటే ఎక్కడ కూడా ఉన్నాడు, ఎక్కడ చూచినా ఉన్నాడు. If you say, where is God? God is everywhere. సత్యము గాడ్, ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు. He said, truth is God. సత్యమును పలుకు. Speak truth. పనుల యొక్క బాధల కోసమని కానీ, పనుల యొక్క ఒత్తిడి కోసమని కానీ నీవు బాధ్యతలో నీవు ప్రవేశపడద్దు. Don't hurt anybody. Don't pressurize anybody. ప్రపంచంలో అందరూ ఒత్తిడి చేసేటువంటి వారే కానీ
కానీ దీనికి సహాయపడేటువంటి వారు ఎవరు లేరు. There are many people that pressurize you, but nobody would help you. కనుక సత్యం గాడ్, Truth is God. సత్యం నీవు పలుకు. Speak truth. దాని తర్వాత రెండవది ఉంటుండాలి. Then the second principle. అహింస పరమో ధర్మ అన్నాడు. Non-violence is the supreme principle. ధర్మం అంటే ఏమిటి? What do you mean by dharma? బ్రహ్మచర్య ధర్మమా, Is it celibacy? గృహస్థ ధర్మమా, Householder? లేక వానప్రస్థ ధర్మమా, Recluse? లేక సన్యాస ధర్మమా, Renunciation? లేక శాస్త్ర ధర్మమా? ఏది ధర్మం? What is dharma? Is that the state of life of a ఇవన్నీ celibate or ధర్మములే కాదు. recluse? That's no ఇవన్నీ dharma. అనిత్యములు. They're all temporary. మానవ జీవితం ఉండినంత వరకు ఏదో నిత్యకృత్యముల కోసం అనుభవించవలసినటువంటి ధర్మములు. That's all dharma, the action to be followed in our daily routine life. ఇవి కాదు నిజమైన ధర్మములు. That's not true dharma. అహింస పరమో ధర్మ అన్నాడు. Non-violence is supreme dharma. దీనినే వేదం నందు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నాడు. This is where it is said, speak truth in a palatable way. ఈ ప్రియమైనటువంటిదే ధర్మము. That which is palatable, ధర్మము agreeable is రెండవ dharma. పదము ప్రియము అని అంటారు. The other name of dharma is priyam. ఈ ప్రియమునే ధర్మము అని కూడా బోధిస్తుంది వేదము. Veda says that this priyam is dharma. కానీ నేను అనుభవించాను. That I experienced. నాకు ఏదో చెడ్డ జరుగుతుందని, నేను గృహస్థుడు కాకుండా బయట పోతానని నా తల్లిదండ్రులకు ఎవరో సాహిత్యుడు చెప్పాడు. That something bad would befall. That I would not be a householder. These things are revealed to my parents. ఆ కారణం చేతనే నన్ను ఏదో ఒక విధంగా కూడాను ఈ బంధంలో ముంచే నిమిత్తమై వారు ప్రయత్నం చేశారు. They made every attempt to drag me into this bondage. ఒకరు కాదు, Not one. నా తల్లిదండ్రులు, My parents, నా బంధుమిత్రులు, relations, సమస్త ప్రజలు కూడాను నన్ను ఈ సంసారంలో ముంచి పెట్టారు. the parents, the friends and relations have let me, drowned me in this అది bondage. నాకు ప్రధానమైనటువంటి యొక్క చెడ్డ. This is really bad. ఆ చెడ్డ భావమే నన్ను ఇన్ని విధమైనటువంటి సాధనలో ప్రవేశపెట్టింది. It is only this bad thought that led to this ఆ spiritual path. చెడ్డనే లేకపోయింటే నేను ఈ భవిష్యమైనటువంటి కర్మను నేను ఆచరించేవాడిని కాదు. If this grief is not there, I wouldn't have proceeded in the spiritual pursuit. కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు. So pleasure is an interval between two pains. రెండు బాధల మధ్య లోపలనే మనకు శాంతి చిక్కుతుంది. You find the peace as an interval between శాంతే two pains. లేకపో కావాలంటే బాధలు అనుభవించకుండా శాంతిని పొందడానికి వీలు కాదు. You cannot be peaceful without passing through pain. కనుక ఈనాడు నేను సత్యాన్ని గుర్తించాను. Today I have known truth. ఏమిటి ఈ సత్యము? What is that? మానవుని యందున్నటువంటి పంచేంద్రియములను పవిత్రం చేసుకోవటమే సత్యము. To sanctify the five senses is truth. ఈ పంచేంద్రియములను మాలిన్యపరచుకొని ఎన్ని సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి? With all the polluted five senses, what is the use of the spiritual path? ట్యాంక్ నిండుకు మాలిన్యమైనటువంటి ఒక జలమును పెట్టుకొని ఏ ట్యాప్ తిప్పినా జలమే వస్తుంది కానీ పరిశుద్ధ జలం రాదు. When the tank is full of dirty, polluted water, you get the same out of the నీ tap. హృదయమే ట్యాంక్. Your heart is the tank. నీ చూపే అపవిత్రము. Your looks are unsacred. నీ తలపులే అపవిత్రము. Thoughts are నీ unsacred. వాక్యములే అపవిత్రము. Words are నీ unsacred. సంకల్పములే అపవిత్రము. Your thoughts are ఈ unsacred. అపవిత్రమైనటువంటి భావంతో నీ హృదయాన్ని నింపుకొని ప్రతి ఇంద్రియము అనేటువంటి ట్యాప్ తిప్పినా అందులో అపవిత్రమైన జలమే వస్తుంది. Your heart is full of unsacred thoughts, and naturally you draw the dirty water out of the taps of కనుక మన senses. హృదయమే ఒక పెద్ద ట్యాంక్. Our heart is a big tank. ఈ ట్యాంకును పరిశుద్ధపరిచి Cleanse the tank. పవిత్రమైన దృష్టిని నింపి, Fill it up with good పవిత్రమైన looks. భావం నింపి, Fill it up with good thoughts. పవిత్రమైన వాక్యములు నింపి, Fill it up with good words. పవిత్రమైనటువంటి యొక్క సాధన సరిపినప్పుడే ఇది పవిత్రమైన ట్యాంక్ గా తయారవుతుంది. And when you undertake the sacred activity and sacred spiritual path, naturally it will be full of sacred water in the tank of కనుకనే human జైనేవుడు heart. కూడాను జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఓ జిహ్వే, ఓ నాలుక, నిన్ను ఎందుకోసం భగవంతుడు నాకు అందించాడు? O tongue, you know why God has given you to me? ఇంటిలో వండేటువంటి రుచికరమైన పదార్థములు భుజించే కోసమా? Are you there only to eat and to taste all the కాదు delicious కాదు. items? No. భిక్షం దేహరక్షార్థం. ఈ యొక్క దేహరక్షణ కోసం ఏదో ఒకటి భుజించాలి. You have necessarily eat something to live. ఇది రుచి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు. It's not meant merely to taste. నీకు రుచి ఏమిటి? What is that is really tasty? దివ్యమైనటువంటి వాక్యములే నీకు రుచి.
The good words, sacred words are అదే really tasteful. భగవంతుని నామమే నీకు రుచి. God's name should be ఏ నామమైనా tasteful. నీవు తలుచుకో, Think of any name. కానీ భగవంతుడు ఒక్కడే. But God is one. ఆ నామమును మనం భుజించాలనుకుంటే సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. In order to attain the sacred name of God, you have to speak సత్యము truth. ధర్మము రెండింటినీ నీవు భుజించు. Partake the truth and righteousness. ఏది పలికినా నీవు సత్యాన్ని పలుకు. Whatever you say, let it ఏది be true. చేసినప్పటికీ నీ అహింసకు సంబంధించినటువంటి ధర్మంగా నీవు ఆచరించు. Whatever you may do, it should be non-violent. ఎవరి హృదయాన్ని బాధింపకూడదు. Don't hurt anyone. కేవలం దేహానికి బాధలు కలిగితే ఏదో డాక్టర్ దగ్గరికి పోయి మందులు వేసి కట్టుకట్టి దాన్ని చక్క చేసుకోవచ్చు. When the body is sick, you can go to a doctor and seek a kind of relief. కానీ బాడీకి తగినటువంటి గాయాన్ని మానుకోవడానికి అవకాశం ఉంటుండాలి. Certainly, the injury can be relieved. హృదయానికి తగినటువంటి మాటలు ఎగిరి నీకు తగిలితే అక్కడ అది గాయం మానడానికి వీలు కాదు. If there's a pain in your heart, it is very difficult. కరుణను బాధించినటువంటి పలుకులు పలకాలి. Speak that which would not అది harm. నేను అప్పుడప్పుడు చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. You cannot always oblige, but you can speak obligingly. నీవు పవిత్రమైనటువంటి వాక్యంగా నీవు ఉపయోగపెట్టు. Make use of sacred words. స్వార్థము స్వప్రయోజనం కోసమని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. You are ruining your life because నీ of వాంఛను నీకు selfishness. తీరాలంటే నీవు స్వార్థంలో మునిగిపోవద్దు. You should not spend all your lifetime in selfishness. కానీ జీవితం ముందుకు ఎన్ని విధమైనటువంటి బాధలకు గురి అవుతుందో, What kind of suffering that lies ahead in future? ఇందులో ఏమాత్రము సుఖం లేదు. There is no trace of చదివిన happiness here. చదువులో సుఖం లేదు. There is no happiness in చేసే ఉద్యోగంలో సుఖం లేదు. There is no happiness in job. సంపాదించిన ధనంలో ఉద్యోగం There is లేదు. no happiness in money. అభివృద్ధి గావించినటువంటి భవనంలో నీకు శాంతి లేదు. There is no peace in the mansions that you build. కానీ ఎక్కడ నీకు శాంతి ఉంది? Where is peace then? నీ హృదయమునందే శాంతి ఉంది. Peace is within the heart. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. You are the embodiment యు of ఆర్ ది peace. ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. You are the embodiment యు of ఆర్ ది peace. ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. You are the embodiment యు of ఆర్ ది truth. ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. You are the embodiment of God. కనుక నీవు దైవము. You are God. నీవే అన్ని విధమైనటువంటి స్వరూపమని. You are the personification of various forms. కనుక నీవు దైవంగా నీవు విశ్వసించు. Consider that you are నీలో divine. ఉండినటువంటి మానవత్వాన్ని పవిత్రం గావించుకో. Make the human life sacred. మానవత్వాన్ని నీవు గుర్తించినప్పుడే దైవత్వాన్ని కూడా గుర్తించే అధికారం అవుతావు. When you recognize the human value within, you will know నీలో the ఉండినటువంటి divinity. సహజమైన మానవత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతే ఇంక దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలవు? When you cannot understand the natural human value immanent within you, how do you know the divinity? ఇది కేవలం ఒక చెప్పరాని పని. It is one that you cannot achieve. నీ దైవత్వాన్ని నీవు గుర్తించుకోవటం ఈ విధంగా చేస్తే ఏనాటికి సాధ్యం కాదు. If you want to know the divinity in this path, it is impossible. మొట్టమొదటి నీలో ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకో. Uphold the human value within. ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకో. Redeem your human life now. సహజంగా దివ్యత్వంలో ప్రవేశిస్తుంది. Naturally it leads to divinity. ఎంత కాలమైనా ఈ భౌతిక సుఖముల కోసమని, భౌతిక ఆనందముల కోసమని, భౌతిక సౌభాగ్యముల కోసమని జీవితమును అంకితం చేస్తున్నారు కానీ ఆధ్యాత్మిక ఆనందం కోసమని జ్ఞానానంద నిమిత్తమై ఏ మానవుడు కూడా ప్రయత్నం చేయటం లేదు. We spend all our lifetime for this happiness and for this peace in the worldly pleasure, the conveniences and comforts, forgetting the spiritual joy ఆ and the spiritual నిజమైనటువంటి bliss. ఆత్మానందాన్ని నీవు అనుభవిస్తే సర్వానందములు మనకు లభ్యమైపోతాయి. If we work for the bliss of the spirit, naturally you will have everything else that నీవు follows. తెలుసుకున్న మంచిని ఒక్కదానైనా నీ ఆచరణలో పెట్టు. Of all that you have known good, at least practice one. జీవితమంతా చదువుతూనే పోతుంటే ఇంక దీన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు? If you go on reading lifetime, when are you going to practice ఆచరణలో it? పెట్టినటువంటి చదివి ప్రయోజనం ఏమిటి? What is the fun of reading if you don't practice? ఇదంతా కాలం వ్యర్థం చేసుకోవటమే. It all amounts to నీ waste of ఎనర్జీని time. వ్యర్థం చేసుకోవటమే. You are wasting your నీ energy. జీవితాన్ని వ్యర్థం You చేసుకోవటమే. are wasting your life. కట్టగడప చదివినవన్నీ కూడా నీ హృదయంలో నింపిపోతున్నాయి. After all that reading gets into your heart. వాటితోనే నీవు ప్రాణాన్ని వదులుతున్నావు. Ultimately, నీకు you breathe your దైవత్వాన్ని life. అంత్యంలో చింతించడానికి కారణమేకుంది. You cannot see the divinity ultimately. దైవాన్ని చింతించడానికి ఏమాత్రం అవకాశం లేదు. There's no time to think of God. ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క విషయములే నీ యొక్క హృదయంలో నింపిపోతున్నాయి. Your heart is full of this momentary deflating the worldly physical joy. అనిత్యం, అసుఖం, లోకం హిమం ప్రాప్య భజస్వమాం. ఇదే భగవద్గీత అందించినటువంటి ప్రధాన ఆదేశము. The main command of Bhagavad Gita is that this world is temporary. That there అనిత్యం, is no happiness. అసుఖం. There is no happiness here. కానీ It's ఈ యొక్క temporary. విషయము చాలా మందికి కష్టం కలగవచ్చును. Many may feel sad on ఇది this. ప్రాకృత జీవితంలో ఉండినప్పుడు ఇవన్నీ అనుభవించగలరు కదా. In this world, it's natural to pass through స్వామి these ఇప్పుడు stages. చెప్తున్నాడే పిల్లలకంతా కూడాను వారి గతి ఏమవుతుంది? Swami is telling all these things. What is going to happen, youth? ఆ యూత్ లోపలనే దీన్ని ఎంత ప్రవేశపెట్టాలి. It is in the stage of youth. స్టార్ట్ These things అర్లీ, should go. డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
Start early, drive slowly, reach safely. ఈ వయసు లోపలనే మంచి భావాలు వాళ్ళకి అందించాలి. It is at this tender age you should develop వాళ్ళు good thoughts. కష్టపడతారని చెప్పని మంచి భావాలను అందించుకోకుండా వెనుకంచి వేస్తే వాళ్ళు పాడైపోతారు. Because they feel sad if you just withdraw from passing on. తరువాత ఏడ్చి They ఏమి ruin ప్రయోజనము? themselves. What is the use of crying later? కనుక మొట్టమొదటే మనం చాలా జాగ్రత్త వహించాలి. We should be very careful at the beginning. మానవత్వం ఉండినంత పవిత్రత మరి దేనికి లేదు. The human life is highly sacred when compared to చూడండి, any. సింహం వేశారు. There you find the lion ఆ there. ఆకారమంతా సింహమే, The form is that of a కానీ lion. లోపల ఆడినటువంటి వాడు మానవుడే. But there is man inside that lion. కనుకనే మానవత్వం దీనికి ప్రధానమైనటువంటిది, కానీ ఈ యొక్క ఆకారం ప్రధానం కాదు. So it is the human being inside that's more responsible అదే than the విధంగానే form. మన దేహం అనేటువంటిది మానవ ఆకారంగా ఉంటుండాలి. Therefore the body is just a human in ఈ form. ఆకారం మనకు ప్రధానం కాదు. It's not the form that is important. ఆచరణ అదే హ్యూమన్ క్వాలిటీ. The practice is the real human quality. ఆ హ్యూమన్ ఉండి హ్యూమన్ క్వాలిటీస్ లేకపోతే ప్రయోజనం ఏమిటి? We are just a human in form but not in practice. మానవతా విలువలు మనం పెంచుకోవాలి. We have to develop foster human ఏమిటి values. మానవతా విలువలు? What are these human values? మంచి దృష్టి, Good looks, మంచి వాక్కు, good words, మంచి థాట్, Good thought. మంచి కర్మలు, good action. మంచి జీవితము. Good ఇదే మన life. యొక్క మానవ జీవితము. This is the good human life. అప్పుడే నీవు పూర్ణ మానవుడిగా తయారవుతావు. Then you will be perfect total man. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి భగవత్ చింతన చేస్తుంటే అది వల్ల కూడా ప్రయోజనం లేదు. There's no use in thinking of God continuously. చింతన చేస్తున్నావు, What are you worship? చింతన చేసి ప్రయోజనం ఏమిటి? What is the use? దానికి తగిన ఆచరణ పెడుతున్నావా? Are you practicing in reality? Lady. No. ఏనప్పుడు ఎన్ని చింతలు చేసి ప్రయోజనం What is ఏంటి? the use of constant thought? కేవలం రామ్ 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 సాయి 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 అని చింతన చేస్తే టేప్ రికార్డు కూడా రామ్ 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 సాయి 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 అని చింతన చేస్తుంది. If you go on repeating God's name, Sai, Ram and Sai, what is the fun of it? Even tape recorder can do that. అది కూడా నువ్వు చింతన చేస్తుంది. It also repeats. ఆ చింతన చేసి ప్రయోజనం కాదు. What is the use of ఆ repetition? చెప్పినటువంటి నామము హృదయంలో నాటుకొని పోవాలి. What that is said must be imprinted in our heart. అప్పుడు ఆ హృదయం నుంచినే మంచి భావాలు మనలో ఆవిర్భవిస్తాయి. Out of the heart emanate good thoughts. అవే వృక్షములుగా మారుతాయి. They become trees అవే later. ఫలములుగా మనకు అందిస్తాయి. They yield fruits. కనుక ట్రీ లేకుండా ఫలములు లేవు. Without tree you can't have a fruit. కనుక మంచి భావములే మన హృదయంలో పుట్టేటువంటి యొక్క వృక్షములు. Therefore good thoughts are the trees that come out of ఈ the field of మంచి the heart. భావములు ఒక హృదయంలో మాత్రమే పుట్టాయి, కానీ మరొక ప్రదేశంలో పుట్టడానికి వీల్లేదు. The thoughts originate out of the heart only, nowhere else. దానికి విత్తనం ఉండాలి. Seed is needed for that. ఎవరినైనా పిల్లల్ని అడిగినప్పుడు వృక్షాలు ఎక్కడ పుడుతున్నాయని అడిగినప్పుడు భూమిలో పుడుతున్నాయంటారు. If you ask boys where from you get the trees, they come out of the seeds, they say. ఇది Out of- చాలా సత్యమైనటువంటిది కాదు. It is not true. ఇది చాలా అసత్యము. It is false. ఇది అజ్ఞానంతో చెప్పేటువంటి పదములు. It is the one said out of ignorance. ఎక్కడ పుడుతున్నాయి వృక్షములు? భూమిలో పుడుతున్నాయి అంటారు. Where are the trees born? Is out of earth. భూమిలో పుట్టడం నిజమే, Yes, it's కానీ true. ఎడారిలో పోయి చూడు, వృక్షములు ఉన్నాయా? But go to the desert. Do you find trees there? వృక్షములు లేవే. No. ఎందుకు అక్కడ పుట్టకూడదు? Why not in a desert? కారణమే విత్తనములు లేవు అక్కడ. The reason is there are no seeds in a desert. సీడ్ ఎక్కడ ఉంటే అక్కడంతా పుడుతుంటాయి. Wherever you find a seed, there you find భూమిలో plant. పుడుతున్నాయని అనుకుంటాం, కానీ అన్ని విత్తనాలు లేకపోతే భూమిలో కూడా ఏమీ పుట్టవు. You find that the trees grow on earth, but out of seeds only they develop. మన హృదయం అనే భూమి లోపల సద్భావములు, సచ్చింతనలు, సత్ప్రవర్తన అనేటువంటి విత్తనములు ఉండినప్పుడే అందరూ వృక్షములుగా పుట్టుకుంటాయి. So long there are seeds of good thought, good words, good actions in the field of human heart, you don't get the tree out కనుక of it. మనలో గుడ్ థాట్స్ రావడానికి ఏం కారణము? What is ఆ the సీడ్స్ reason? ని పాతాలి మనము. So we have to sow these particular seeds that seeds would ఎక్కడ give ఉంటున్నాయి? different good thoughts. సమ్యక్ దర్శనం, మంచి చూపులో వస్తున్నాయి ఆ విత్తనాలు. Therefore the good looks are the seeds out of which good thoughts అప్పుడే germinate. సమ్యక్ భావం మనలో పుడుతున్నాయి. Then you find the good thoughts, good అవే feelings. సమ్యక్ వచనం And that పదములుగా మారుతున్నాయి. That lead to good word. అవే సమ్యక్ కర్మలుగా మారుతున్నాయి. That transform into good action. అవే సమ్యక్ సాధనలుగా రూపొందుతున్నాయి. That becomes good అవే spiritual path. సమ్యక్ జీవనంగా రూపొందుతుంది. That ultimately ends in divine life. ప్రతి మానవుడు కూడా ఈనాడు సాధించవలసింది సమ్యక్ జీవనం. What man should achieve today is the divine life. ఈ Good life. సమ్యక్ జీవనానికి సమ్యక్ లుక్ చాలా అవసరము. For the divine life, good looks are necessary. కనుక మనం ఏదంటే దాన్ని చూడటానికి ప్రయత్నం పూర్తి చేయకూడదు. We should not see చిక్కిన anything. వాళ్ళందరినీ చూడటానికి ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. Many look all ఇది around. మహా కర్మజీవి అనే చెప్పవచ్చు వాడు. We can say that it's a fate or
destiny. ఎవరిని చూడాలో వారిని మాత్రమే మనం చూడాలి. You have to look at those ఎవరితో people. మాట్లాడాలో వారితో మాత్రమే మాట్లాడాలి. You should talk to those whom you are అనవసరంగా supposed to. అందరితో మాట్లాడినప్పుడు ఆ భావం మనలో ప్రవేశిస్తాయి. When you go and talk with everybody, those thoughts will యత్ get into భావం you. తద్భవతి, అవి నీలో పొందుతాయి రూపొంది. As is the word that you talk, so is the feeling within. కనుక మనము ఎవరినంటే వారిని చూడకూడదు, So you should not look at ఎవరితో anybody. అంటే వారితో మాట్లాడకూడదు. You should not talk to everyone. ఆ భావంలో సరైనటువంటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎంతనో మన సమ్యక్ జీవనం తగ్గుతుంది. If you have got that feeling in you, you will lead a good life. కనుక కట్టగడపటి నిర్వాణం పొందేటువంటి సమయం లోపల బుద్ధుడు ఒక్కదాన్ని గుర్తించాడు. At the time of nirvana liberation, Buddha recognized one fact. ఈ విధమైనటువంటి ప్రపంచం లోపల చదివిన చదువులు, విన్న గంధాలు, విన్నటువంటి బోధనలు, ఇవన్నిటి వల్ల మనకు జ్ఞానం ప్రవేశించదు. He understood that all his learning, the study and the listening would ఇవంతా not కూడా help him. బుకిష్ నాలెడ్జీ. And he said this is all bookish ఇది knowledge. గ్రంథ పరిచయంతో వచ్చినటువంటి యొక్క తెలివితేటలే కానీ నిజముగా మన హృదయం నుంచి ఆవిర్భవించినవి కావు It's all the intelligence born out of the textual information. అన్నాడు. బుద్ధగాయకు వెళ్ళాడు. So he said and went to అక్కడ Gaya. ఒక మర్రి వృక్షం కింద కూర్చున్నాడు. There he sat in a banyan tree. తన యొక్క లుక్కును పవిత్రంగా మార్చుకున్నాడు. He made his vision secret. అది సమ్యక్ దృష్టి. దానివల్ల అతని లోపల నుంచి మంచి భావాలు వస్తూ వచ్చాయి. The sacred vision led to sacred feeling. ఆ మంచి భావాలు రావటం చేత మంచి పలుకులు కూడా పలుకుతూ వచ్చాడు. Because of sacred sentiments within, he could ఆ మంచి use పలుకుల sacred చేతనే words. సర్వలను ఆకట్టుకున్నాడు. His sacred words attracted, drawn everybody. యువకులందరూ కూడా ఆ బుద్ధుని వెంట బయలుదేరారు. Youth followed him wherever he went. కారణం ఏమిటి? What's the reason? మంచి వాక్కులు, Good words, మంచి భావములు, Good thoughts. మంచి దృష్టి ఉంటుండాలి. good looks he had. ఒకానొక సమయంలో తన వెంట వస్తున్నటువంటి ఒక విద్యార్థిని చూచాడు. He saw one disciple who was following him at one time. ఒక గంగానది నుంచి ఇద్దరు నీరు తీసుకుని వెళ్తున్నారు స్త్రీలు. Two women were fetching water out of the Ganges river. అందరూ కూడాను ఈ యొక్క పిల్లలు కింద చూస్తూ నడుస్తూ వచ్చారు. All boys started walking just with their ఎందుకు కింద heads చూడాలి? bent. Why should you look down? నీవు నడిచేది రోడ్డు లోపల. In fact, you walk on the road. రోడ్డును చూడు, See the road. నీకు ప్రమాదం చిక్కదు. You will not be put to danger. రోడ్లో నడుస్తూ అటు ఇటు చూస్తుంటే నీకు ఏదైనా ప్రమాదం సంభవించవచ్చును. If you look hither and thither while walking on the road, you ఈనాటి will face a పిల్లలంతా కూడా danger. అదే రీతిగా ఉంటున్నారు. That is the trend today among సైకిల్ you. పైన రోడ్లో పోతుంటారు. They ride the cycle on the road. ఈ యొక్క సినిమా పిక్చర్స్ అంతా కూడా వాల్ పేపర్స్ అంతా ఉంటుంటాయి, వాటిని చూస్తూ పోతుంటారు. They go on watching the wall posters on either side of the road. దానిని చూసుకుంటూ వీడు సైకిల్ పోతుంటే వీడి సైకిల్ ఇంకో కారు వచ్చి కొట్టేస్తుంది. As he watches the wall posters on either side of the road, naturally he will dash against వీటికి ప్రమాదం the side, జరుగుతుంది. another one. Then he will be put to ఈ danger. ప్రమాదానికి కారణం ఏమిటి? What is the reason నీ behind it? దృష్టి అది ఈ ప్రమాదానికి కారణము. Only your looks are నీవు responsible. రోడ్డు నడుస్తున్నావు, రోడ్డును చూస్తూ పో. నీవు You are walking on the road. Watch your step. నువ్వు అటు ఇటు చూడటానికి కారణమే లేదే. There's no ఇదే reason for బ్యాడ్ it. లుక్. This is the bad look. ఇది సమ్యక్ దృష్టి కాదే కాదు. It's not good look at all. కనుకనే అప్పుడు ఆ పిల్లవాడిని పిలిచి, Then he called that boy. బాయ్, He said, boy, భగవంతుడు నీకెందుకు 2 నేత్రాలు ఇచ్చాడు? why God has given you 2 eyes? ఈ తుచ్చమైనటువంటి దృశ్యములు చూడటానికి అవి ఇచ్చాడు. Has he given you to watch these mean things? దీనివల్ల నీలో భావములు ఎంత అపవిత్రమైనవిగా ఊరుపొందుతాయి. Your thoughts also become unsacred. కనుక నీవు రోడ్డు నడిచినప్పుడు రోడ్డును చూడు. ఈ పిల్లలంతా నడుస్తున్నారు, నీవెందుకు వారిని చూడటము? As you walk along the road, watch your step, watch the road, that's all. Why do you look hither and thither? ఈ దృష్టి చూసేటువంటి వాడు మా సమాజంలో ఉండకూడదని బయట పంపించాడు. And he necked him out because he has no place in the congregation. ఈ విధమైనటువంటి కఠిన శిక్షణ ఇస్తూ సాధన లోపల సక్రమైనటువంటి వారిగా తయారు చేస్తూ వచ్చాడు బుద్ధుడు. Because of the strict enforcement of the discipline, the punishment, he ఆ made విధమైన everybody to సమ్యక్ follow. దృష్టి చేత, సమ్యక్ జీవనం చేత తన యొక్క జీవితము సమ్యక్ ప్రాప్తి పొందిపోయింది. Because of the good looks and the అది sacred ఏ divine life, he నిర్వాణము reaches the అన్నారు. divinity. సమ్యక్ నిర్వాణము అన్నారు. That is samyak nirvana, good నిర్వాణం liberation. అనగానే కట్టగడపటి స్థితి సమ్యక్ పవిత్రమైనటువంటి ఒక నిర్వాణం జరిగింది. The sacred end, liberation. ఎట్టి వాంఛలు లేవు, No desire, ఎట్టి సంకల్పములు లేవు, no thought, ఎట్టి కర్మలు చేయలేదు. no action. అలాంటి సమయంలో అదే సమ్యక్ నిర్వాణం అన్నారు. That is the good end, liberation. కనుకనే మనము దృష్టిని చక్క చేసుకుంటే దీని యొక్క ఎండ్ సమ్యక్ నిర్వాణం జరుగుతుంది. విదేశీయులారా, Foreigners, స్వదేశీయులారా, natives, మొట్టమొదటి ఎవరైనా సరే మానవాకారం ధరించినప్పుడు మనమంతా హ్యూమన్ క్వాలిటీ. we have taken the human birth and therefore we are human in form. ఈ హ్యూమన్ ఫామ్ ధరించినప్పుడు హ్యూమన్ థాట్స్ రావాలి.
Having taken a human form, we should have human thought. ఈ మానవతా విలువను మనం పెంచుకోవడం లోపల కారణం ఏమిటి? What is the reason to foster human సత్యసాయి values? సంస్థల లోపల మానవతా విలువలు చాలా ప్రధానమైనటువంటివిగా పెట్టుకున్నాం. In Sathya organizations, human values are very essential. ఈ హ్యూమన్ వాల్యూస్ మనం పెంచుకున్నప్పుడే డివైన్ వాల్యూగా మనం బయలుదేరుతుంది. When you develop human values, you can grow the divine కన్నులు values. ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మనం చూడకూడదు. For the simple reason you have eyes, you cannot see అలాంటి anything. కన్నులు ఉండేదానికంటే గుడ్డివాడు కావటం చాలా మంచిది. Instead of looking bad things, better you remain blind. అదే చాలా మంచిది. ఉండి ప్రయోజనం ఏమిటి? The blindness is better. అప్పుడు సూరదాస్ చెప్పాడు, Then Surdas said, కళ్ళు డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరరైరి. Surdas said, though people have got eyes like blind people, they are not able to see your divine splendor. కన్నులు form. ఉంటున్నాయి ప్రతి మానవునికి, Every human being has కానీ eyes. అందరూ భగవంతుని చూడటం లేదు. But all don't watch God. అలాంటి వాడు గుడ్డివాడిగా పుట్టడమే మంచిది అన్నాడు. Instead of not looking at the beauty of God, better you remain చెవి blind. నుండి చెవటులై Though they have ears, they are అతి deaf. మనోహరమైన నీ గానమాలింప నేరరైరి. Though they have ears, they remain deaf and not able to listen to melodious music of God. వాణి పంకజమందు పరమాత్మ ఉండియు Though there is God in both of our hands, పాడు సంసారంబు కోరిరైరి. but man is after the family life. ఏమిటి ఈ జీవితము? What is this life? ఈ తుచ్చమైనటువంటి ఇంద్రియములను అనుభవించడం కోసమనా? Is it for this mean sensual pleasure? ఇంద్రియములు అనుభవించడం కూడాను సక్రమమైన మార్గంలో అనుభవించాలి. You have to experience in a proper direction. సరి అయినటువంటి ఒక దివ్యత్వంలో అనుభవించాలి. You have to experience in the proper divine way. ఈ విధంగా కుక్కలు నక్కలు అనుభవించినట్టుగా అనుభవించేస్తే ఇట్లాంటి జీవితం మానవుడిని ఏం ప్రయోజనము? If it is just experience of a fox and a dog, ఇట్టి how can మానవుడు they ఎంత use? చదువులు చదివే ప్రయోజనం ఏమిటి? What is the use of all your learning? కేవలం ధనమును ఆర్జించే నిమిత్తమై చదివేటువంటి చదువులు. Do you study only to earn money? దీనివల్ల మనకు జ్ఞానం ఏనాటికి లభ్యం కాదు. You can never acquire wisdom at any point of time. కనుక మన జ్ఞానం కావాలంటే మనకి ఇంద్రియాలను పవిత్రంగా ఉంచుకోవాలి. In order to acquire wisdom, make your senses sacred. అన్ని ఇంద్రియముల పైన కూడాను లుక్ చాలా ప్రధానమైనటువంటిది. Of all the senses, looks are most important. పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని చూడాలి. You should only watch that which is sacred. పోనీ ఆ దివ్యత్వం నీకు లేకపోతే కన్నులు మూసుకొని నీలో దాన్ని చిత్రించుకో. If that sanctity is not all around, picturize within at least. ఆ విధమైనటువంటి సవిధం భావంలో మనం పెంచుకుంటూ పోవాలి. We have to develop such sacred thoughts. ధనం ఎంతైనా సంపాదించుకోవచ్చును, You can earn money. కానీ అది మనకి ఏనాటికి వెంట రాదు. It will never follow you any time. కౌరవులంతా కావలసినంత ధనమును ఖజానాన్ని నింపుకున్నారు. You know the Kauravas have got the wealth full of that పాండవుల treasury. చేతిలో ఒక కాసైనా కూడా లేదు. Pandavas didn't have any single paisa. అడవిలో పోయి సంచరిస్తూ ఆకులను మేస్తూ వచ్చారు. They spent their time in the forest partaking the leaves కానీ there. కట్టగడపటికి ఏమైపోయింది? What happened ultimately? పాండవులకు కృష్ణుడు ప్రాప్తి ఇచ్చాడు. And Pandavas could have Krishna by their side. కౌరవులకు పాపమే ఫలించింది. And Kauravas sinned ఎంత ultimately. ధనముండి ఏమి ప్రయోజనం? What is the use of all the wealth? కానీ ధనం పైన పండుకున్నప్పటికీ One may rest on where money. ధృతరాష్ట్రుడు ఒక అగ్నిబిజీని పైన పవడించినట్టుగా ఉంటుండాలి. Though Dhritarashtra was lying on the bed of money, it was something like a bed of fire. హంసతూలికా పాన్పు, And in fact, he was resting on a comfortable కానీ bed. అది అగ్ని పరిమితంగా మారిపోయింది. But it has become a bed of fire. పాండవులు అరణ్యములో జీవిస్తూ వచ్చారు. Pandavas spent their time in the హాయిగా forest. జీవితాన్ని గడుపుతూ But వచ్చారు. they were so happy and delightful. ఏమిటా హాయి జీవితము? కృష్ణనామమే హాయి జీవితము. How are they happy there in the forest? Because they recited name of కనుకనే Krishna. పాండవులకును కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసం కొంత మీరు గుర్తించాలి. Understand the difference between Pandavas and Kauravas. పాండవులు ఫస్ట్ గాడ్, Pandavas has taken God in the first place. నెక్స్ట్ వరల్డ్, Considered world. లాస్ట్ ఐ. And the last, the I, the individual. అనగా మేమంతా లాస్ట్ వాళ్ళమే అన్నాడు. They consider themselves in the last. కౌరవులు అట్ట కాదు. Kauravas are not like that. ఫస్ట్ నేను, First I. నెక్స్ట్ వరల్డ్, Next word. లాస్ట్ గాడ్. Last they kept God. అందువల్లనే వాడు సర్వవిధంగా నాశనానికి గురి అయిపోయాడు. Therefore they have ruined themselves in every possible మొట్టమొదట way. మనకు దైవం కావాలి. First we need God. దైవమే లేకపోతే ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి? Without God, what is the fun of having the మనీ rest? కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. Money comes and goes. Morality comes and grows. ఆ మొరాలిటీ లేనప్పుడు ఈ మనీ ఉండి ప్రయోజనం ఏమిటి? Without morality, what ఈ is the use దేహం of ఉండి all this ప్రయోజనం money? ఏమిటి? What is the use of all this? మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
The body is full of the fecal matter and the urine, the foul smell, not the fragrance or నిమిష aroma. నిమిషములకు నీటి రూరినే కాని పురుగు చవ్వాదీలు పుట్టబోవు. It is only the foul smell that emits out of the body, not the scents and aroma. ఏమిటి ఈ దేహం? What is this body? మలమూత్ర దుర్గంధం మాంసరక్తంతో కూడినటువంటిది. It is full of the flesh and the bone and the urine. ఈ మాంసరక్తంతో కూడినటువంటి దానికి ఇంకొక మాంసరక్తం మనకెందుకు? When this is full of the flesh and the blood and the దీన్ని నీవు muscle, సాత్వికం చేసుకో, make yourself దీన్ని నీవు sacred. పవిత్రం చేసుకో, Make yourself sacred దీన్ని నీవు సరి అయినటువంటి యొక్క జన్మను అనుభవించు. and enjoy the life in the proper way. అంతేకాని ఏదో ఒక విధమైనటువంటి మార్గంలో ప్రవేశించి జీవితాన్ని ఆనందపరుచుకుంటామనుకోవటం చాలా వెర్రితనము. You cannot tread any path that you like and you choose and expect to be blissful. అప్పుడే ఈ ఆనందాన్ని పిలిచి బుద్ధుడు Then Buddha called Ananda and said, ఎందుకోసం ఏడుస్తున్నావు నాయనా అని అడిగాడు. తమ్ముడే తనకు. Ananda is his brother. He asked, why are you crying? గౌతమి కుమారుడు. Son of Gautami. ఆ గౌతమి తనకు పినతల్లి. Gautami is the sister of his mother. నాయన ఎందుకు ఏడుస్తున్నావు He also said, why are you crying, son? అన్నా, మీరు దేహాన్ని వదిలేటువంటి పరిస్థితి వచ్చింది, దాన్ని నేను దూరం చేసుకుంటున్నా, నేను ఏడుస్తున్నాను అన్నాడు. He said, brother, the end is fast approaching. You are going to leave us. Therefore I am crying. పిచ్చివాడా, బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, So madcap, body is like మైండ్ a ఇస్ లైక్ ఎ water మ్యాడ్ మంకీ. bubble. Mind is like a mad డోంట్ monkey. ఫాలో ది బాడీ, డోంట్ follow- ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్ అన్నాడు. Don't follow the body. Don't follow the mind. Follow the conscience, he said. నీ హృదయాన్ని అనుసరించు. Follow the ఈ conscience. తుచ్చమైనటువంటి దేహాన్ని నీవెందుకు విచారిస్తావు? Why are you worried of this? ఈ this కోతి వంటి body? యొక్క మనసును నీవెందుకు విచారిస్తావు? Why do you worry about this mad monkey కనుక mind? నీవు హృదయాన్ని నీవు భద్రంగా చేసుకోమన్నాడు. Follow the conscience. అది చెప్పాడు, కన్నులు మూశాడు. He said, and he breathed his last. ఈ విధంగా ఉత్తములైనటువంటి వారు, అధికులైనటువంటి వారు, ఆచరణవంతులైనటువంటి వారు, ఆనందాన్ని అనుభవించినటువంటి వారు ఎన్నో పవిత్రమైనటువంటి మనకు మార్గాలు అందిస్తూ వచ్చారు. The noble souls, the people who have put into practice, the people who attained, enjoyed that blissful state, have అలాంటి demonstrated many ways to పవిత్రమైనటువంటి us. మహనీయులు కన్నటువంటి భూమి భరత భూమి. In fact, Bharat is the birthplace of many noble souls, ఇలాంటి saints and భరత భూమి seers. ఎందు ఉండినటువంటి యొక్క పవిత్రత మరి ఏ భూమి ఎందు కూడా కనిపించడం The లేదు. sacredness noticed in this land of Bharat is nowhere in the world. కనుకనే భారతమే చెప్పింది, ఎన్న భారతే తన్న భారత అన్నాడు. భారతంలో లేనివి మరొక దేశంలో లేవు. What is not present here in Bharat is not present anywhere in the world. ఒక స్త్రీలు కానీ పురుషులు కానీ పవిత్రమైన కర్మలు ఆచరించి పవిత్రమైన మార్గాన్ని బోధిస్తూ వచ్చారు. Men or women can tread along the sacred path and attain that sanctity. అటువంటి పవిత్రమైన మహనీయులు పుట్టినటువంటి భూమి ఈ భరత భూమి. Bharat is the birthplace of many noble souls. నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి తనగలేది. Harishchandra, who adhered to truth, who was the king, have you not found him just left ట్రూత్ on the కోసమని passage of భార్యను time? కూడా అమ్ముకున్నాడు. In fact, to follow the truth, he sold out ట్రూత్ his కోసమని life. కొడుకును కూడా చంపుకున్నాడు. And he was caused for the death of his son. కట్టగడపటికి తానే కాటి కాపరిగా నిలిచాడు. Ultimately, he was only the watchman of the graveyard. రాజ్యం నాకు అక్కర్లేదు, I don't want kingdom. భార్య నాకు అక్కర్లేదు, I don't want wife. కొడుకు నాకు I అక్కర్లేదు, don't want son. నాకు కావాల్సింది ట్రూత్. I want అతనే భగవంతుడు. truth is God. నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి తనగలేది. Harishchandra, who uttered truth always, the king, has he not left us? ఎల్ల లోకములేను యొసగు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచననా. The king Nala, who was emperor of the whole world, has he taken any fraction of this land with him? అలంకృతి చేయు మదాత తిరిమూట గట్టుగా నరుగ జనన. Madata, the man of affluence and wealth, could he take wealth with him? అలనాటి శ్రీరాముడు ఆకులలుమును మేసి Sri Rama, partaking the leaves and tubers in those days, తన వెంట ధర్మమును గుంచుచనెనా. has he taken dharma along with him? తన ధర్మానంతా ప్రజలకే బోధిస్తూ వచ్చాడు. In fact, he handed over the dharma to the కనుకనే people. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. Rama is the very embodiment of dharma. అట్టి ధర్మ స్వరూపులైనటువంటి మానవులు ధర్మాన్నే బోధిస్తూ వచ్చారు. The personified embodiments of dharma, సత్య they స్వరూపులైనటువంటి propagated మానవులు dharma. సత్యాన్నే బోధిస్తూ వచ్చారు. The embodiment of truth propagated the principle of truth. ఈనాడు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అన్నింటినీ బోధిస్తూ వస్తున్నారు. And therefore these 5 principles, cardinal principles, the truth, righteousness, peace and love, are propagated. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు న్యూ ఇయర్ డే.
Today is the New Year day. ఏమిటి ఈ న్యూ ఇయర్? What is this New Year? అందరికీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఉండే ఉంటుంటాది. Everyone has this New Year. కొత్త సంవత్సరము. New Year. ఇయర్ అంటే ఏమిటి? What is year? దాన్ని సంస్కృతంలో సంవత్సరం అంటారు. Year in Sanskrit is సంవత్సరం అంటే Samvatsara. ఏమిటి? What is Samvatsara? సంవత్సరాయ నమః. భగవంతునికి సంవత్సరుడు అని పేరు. God is also called year, Samvatsara. కనుకనే మనం సంవత్సరం కొత్త సంవత్సరం కాదు, కొత్త భగవత్ స్వరూపంగా మనం భావించుకోవాలి. So it is not New Year. It is the new divinity that we experience న్యూ today. డివినిటీ డివినిటీ డివినిటీ. New divinity, divinity, divinity alone that we experience. ఆ డివినిటీని మనం వదిలిపెట్టి ఈ కొత్త సంవత్సరం అనుకొని ఎన్ని అలంకారాలు, ఎన్ని తిండి వంటలు ఎన్ని చేసినప్పటికీ ఇది న్యూ ఇయర్ కాదు. Leaving this ever green, ever fresh, ever new divinity, there's no point in partaking delicious food and items. కనుక మనకు ఫుడ్ ను అభివృద్ధి పరచుకోవటం న్యూ ఇయర్ కోసం రాలేదు. It's not the food and preparation that's more important. న్యూ ఐడియల్ మనం తీసుకుని రావాలి. We have to develop new ideal. లోకంలో ఎంతమంది ఎన్ని సాధనలు చేశారు, There are many people that followed వాళ్ళంతా spiritual ఏమి path. శాంతిని పొందారు. What kind of peace they కనుక had. మనం ఈనాడు ఉండేటువంటి మానవులు మనం శాంతిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. Today we should make every effort to attain peace. ఈ శాంతి మనలో లేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసి ఏం ప్రయోజనం? When there's no peace within, what is the fun of other కాబట్టి ఈ efforts? శాంతి మనకు చక్కని దృష్టిలో మనకు వస్తుంటాది. Therefore, peace can be attained through our looks. అది సమ్యక్ దృష్టి. That is the good looks. ఆ లుక్ లోపల మనకు ఉండేటువంటి పవిత్రత మరి దేంట్లో కూడా మనకు ప్రాప్తించదు. This kind of sanctity, the sacredness in a look, is highest peak. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుడు చేసేటువంటి పనులు 5 రకాలుగా ఉంటుంటాయి. Human actions are of 5 types. మొట్టమొదట First, తను చేసేటువంటి పనులు ఆచరించి చేస్తాడు. he does any action for that matter. రెండవది తన చేతులతో చేస్తాడు. Second, he does with his వీడు hands. మధ్యముడు అనుకుంటారు. The second category. మూడవ వాడు భుజబలంతో చేస్తాడు. Third, with the physical ఈ strength. భుజబలంతో చేసేటువంటి పనులు నీచమైనటువంటివి అన్నారు. All that you do with the physical strength are mean. అహంకార బలంతో చేస్తాడు ఇంకోడు పనులు, The other one does with ego. అది నీచమైనటువంటి పనులు అన్నారు. Egoistic activity is meanest. కానీ పైతటి షో కోసం చేస్తారు, Egoistic activity is అది a మరింత show. నీచమైనటువంటివి అన్నారు. It is కనుక మనం meanest. చేసేటువంటి ప్రతి పని కూడాను హృదయంతో చేయాలి. So, we have to act wholeheartedly. ఈ హృదయంతో చేసిన పనులే సత్యమైనటువంటివి, నిత్యమైనటువంటివి. Wholehearted action, activity. ఏ చింత అయినా is- కూడా నువ్వు హృదయంతో చేయి, And whatever you do it అది wholeheartedly. పవిత్రమైనటువంటిగా రూపొందుతుంది. That would become హృదయం sacred. ఎప్పుడు కూడా నువ్వు పవిత్రమైనటువంటిది. The heart is always sacred. anyway. మధ్యలో క్లౌడ్స్ అంతా ఎన్నో పారుతున్నాయి, ఎన్నో కదులుతున్నాయి. There are many passing clouds that come and pass on. కానీ క్లౌడ్స్ ఉండినంత మాత్రమున ఆకాశాన్ని ఖర్చుకోలేదు. Because of the clouds that pass off, they don't adhere to the sky. ఆకాశం క్లౌడ్స్ కంటే అతీతమైనదిగా ఉంటుండాలి. In fact, the sky is beyond the clouds. ఈ క్లౌడ్స్ అంతా కదిలేటువంటివి, శబ్దాలు ఇచ్చేటువంటివి. The clouds that pass off and making a sound. అన్నింటికి ఉన్నత స్థాయిలో ఉండేటువంటి ఆకాశము నిశ్శబ్దము. The space above is silence. కనుకనే ఆకాశం గగనం శూన్యం అన్నారు. And therefore the silence is empty. దాంట్లో కూడా కొంత శబ్దం ఉంటుండాలి. There is sound still. కానీ శబ్దం ఉంది కాబట్టి అది కూడా గాడ్ కాదన్నారు. If the sound is not అది divine, ఏ బుద్ధుడు కూడా చెప్పినటువంటి స్కై ఆల్సో నాట్ గాడ్ అన్నాడు. that's what Buddha said. Sky also is not God. ఇంక ఏది గాడ్? Then what is God? ఈ శబ్దములకు అతీతమైనటువంటిది గాడ్ అన్నారు. God is beyond sound. కనుక ఈ ఆకాశంలో కూడా సౌండ్ ఉంది కాబట్టి ఇది పరమాత్ముడు కాదు. Since there is sound in the space, it cannot be divine. ఈ దీనికి కూడా అతీతమైపోవాలి భగవంతుడు. One should transcend that. కనుకనే So మనము ఆ శబ్దములు అనేటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకుండా, we can't talk as we మనలో like. ఉన్నటువంటి వైబ్రేషన్ ను వ్యర్థం చేసుకోకుండా, We should not waste the vibrations. మనలో ఉన్నటువంటి వాక్ శబ్దాన్ని అపవిత్రం గావించుకోకుండా The faculty of the sound should not be wasted. ఎవరితోనో మాట్లాడకుండాక్కర్లేదు. We need not talk to అవసరం everybody. వచ్చినటువంటి మాత్రమే మాట్లాడాలి. We need to speak that which మీరందరూ is necessary. గమనిస్తున్నారో లేదో, నేను ఇట్లాంటివి చెప్పే నిమిత్తమై నేను ఆచరించి చేయాలని చెప్పని జనవరి 1 నుంచి కూడా నేను ఎక్కువ మాట్లాడటం లేదు. In order to demonstrate everybody, Bhagavan is not talking to everybody. ఎంత మాట అంత January మాట, అవసరం వచ్చింది మాత్రం మాట్లాడుతున్నాను. 1st. He talks to the extent essential. కోరిక రూపంలో పెట్టినప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి విషయాలు మాత్రమే చెప్తున్నాను. There in the interview room, only needed things are taught. ఊరికి ఇష్టం వచ్చినటువంటి వారితో అంతా మాట్లాడటానికి ప్రయత్నించడం లేదు. He is not talking to everybody. ఎందుకోసము? Why? నేను చెప్పేటువంటి వాడిని ఆచరించినప్పుడే మీకు ఆచరణకు యోగ్యత అవుతారు. Bhagavan does what he says, therefore he has authority to tell everybody. నేను మీకు చెప్పినప్పుడు నేను చేసి చూపించాలి. When he says, well, he does it. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాను. That is the substance of Bhagavan's statement. My life is my message. నేను చేసి చూపించాలి.
It does it and కానీ demonstrates. చాలా మంది అర్థం చేసుకోలేరు. Many don't understand. కానీ అర్థం చేసుకోలేకపోతే నోరు మూసుకొని కూర్చోవచ్చు. If they don't understand, better they keep their mouth కానీ shut. మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. But they misunderstand. అది ఏ పెద్ద పాపం. That's the worst of the sins. కనుక మనము ఈనాటి నుంచి మనం నేర్చుకోవాల్సిందిట దృష్టిని అదుపులో పెట్టుకోవాలి. Therefore, we should exercise a control over our look. మంచిని మాత్రమే చూడండి. We should కన్నులు ఉన్నాయంటే ఇంకా మనం అనేక ఈ దుర్బిణీలు అద్దాలని ఉంటాయి, అవి కూడా పెట్టుకొని దూరంగా ఉండేటువంటి వారిని చూడకూడదు. we should see good only, not seeing everything with binocular lenses. ఎందుకు బైనాకుల సెన్స్? Why binocular? దూరంగా ఉండేటువంటి వాడిని కూడా చూడాలి. ఎందుకు దూరంగా ఉండే వాడిని చూసి ప్రయోజనం ఏమిటి? They want to watch even distant objects. What is the fun of it? నీకు అవసరమైన దగ్గరికి వచ్చినటువంటి వాడిని చూడు. See that which is essential. ఇదంతా ఒక మూర్ఖమైనటువంటి యొక్క విశ్వాసాలతో బయలుదేరుతున్నాయి. It is all full of ఇది foolishness. పెద్ద అజ్ఞానం. ఫూలిష్ ఫూలిష్ ఫూలిష్. It is foolish, 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 biggest foolishness. కనుక ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించకూడదు. We should not be in this perverted కన్నులు path. పోయినాయి, He lost his eyes. కనిపించడం లేదు. He is not able to see. ఇది కూడా నా మంచి కోసమే అనుకోవాలి. This blindness is also This for is my good good. for me. It's good for me. చెవులు పోయినాయి అనుకోండి, I lost the నాకేం audition. వినిపించడం లేదే అని విచారించనక్కర్లేదు. I'm not able to hear now. I don't need to bother ఈ them. ప్రపంచంలో వినదగినటువంటివి ఏమిటి ఉన్నాయి? In fact, there's nothing in this వాళ్ళ world వీళ్ళు worth వీళ్ళని వాళ్ళు listening. తిట్టుకోవటం మాకు వినటము, It's only accusation, mutual curse. ఇవన్నీ నాకు వినిపించడం లేదు. దిస్ ఈజ్ గుడ్ ఫర్ మీ. I don't listen to gossip. It's good for me. ఇవన్నీ ఏవి జరిగినప్పటికీ ఇది భగవంతుని యొక్క వరప్రసాదాలుగా భావించాలి. Whatever that happens, we have to take it as God's gift. అది అన్ని మన జీవితానికి మంచిగానే విశ్వసించాలి. Everything will be for your own good. మలేషియా, సింగపూరు, హాంకాంగ్, Malaysia, Singapore, Hong Kong, చైనా ఇక్కడ నుంచి వచ్చారు. China, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. all of you are మీరు here. చేయవలసినవి ఏమిటి? What should you do now? ఇక్కడికి వచ్చారు మీరు ఎంతో భారంగా, You have come here with so much of ఎన్నో burden, యోచనలతో, ఎన్నో చింతలతో, ఎన్నో బాధలతో వచ్చారు. with so much of anxieties, worries and troubles. You are here. ఇవన్నీ ఇక్కడ వదిలి ఈ ఆనందాన్ని హృదయాల్లో నింపుకొని పోండి. Unload all your worries here. Fill your heart with bliss and return. పూర్వం ఉండినటువంటి యొక్క ఈ దుర్భావములు, దుశ్చింతలు ఇక్కడ వదిలిపెట్టండి ప్రశాంతంలో. Leave here in Prashantilam all your bad thoughts and bad feelings here. ఈ ప్రశాంతిని మీ హృదయంతో నింపుకొని పోండి. Fill your hearts with this Prashanti, super peace. తిరిగి అశాంతితో వచ్చి తిరిగి అశాంతితోనే మీరు పోకూడదు. If you come here with restlessness and return with same restlessness, it is so మానవుడికి bad. ప్రశాంతి చాలా ప్రధానమైన ప్రాణము. Prashanti, supreme peace is the life. కానీ ఈనాటి లోకములో ప్రశాంతి అనేది ఎక్కడా చిక్కటం లేదు. But there's no spiritual peace, Prashanti. ప్రపంచమంతా Today. వీధి వీధి వెతికి చూడండి, You search everywhere, ఎక్కడ every పోయినా కూడా పీస్ అనేటువంటిది లేదు. there's no peace anywhere. ఎక్కడ వెళ్ళినా పీసెస్ పీసెస్ పీసెస్. You find only pieces but not peace. ఈ పీస్ అనేటువంటి ఇక్కడ మాత్రమే ఉంటుండాలి. Peace is only here in Prashanti Nilayam. దాన్ని మీరు అందుకొని పోండి. That you receive from here. ఎందుకనగా అనేక మంది ఉత్తమ భక్తులందరూ కూడా ప్రవేశించి జీవించినటువంటి ప్రదేశం ఇది. Because it's a place where many great devotees have spent their life. దివ్యమైనటువంటి భావాలతో జీవించినటువంటి ప్రదేశం ఇది. There are people who spend their life entertaining divine thoughts. ఉత్తమ జీవులంతా కూడా జీవించినటువంటి ప్రదేశం ఇది. The noble souls have spent their life here. కనుకనే ఆ ఉత్తమ భావాలంతా మీ హృదయాలతో నింపుకోవాలి. Therefore, fill your hearts with these noble thoughts. ఎవరేమైనా అనుకోని Let anybody think as he దాన్ని మనం likes. కేర్ చేయనక్కర్లేదు. Don't bother. ఎవరు అనుకుంటున్నారని దాన్ని మనం కేర్ చేస్తే మన గతి ఏమవుతుంది? If you care for others, what is going to happen to you at the end? కనుక మన దానిని మనం సంపాదించుకోవాలి. Follow what is required for you. అదే మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ First, చేసుకోవాలి. develop self-confidence. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేసుకున్నప్పుడే నీలో తగినటువంటి ఆనందం కూడా ప్రాప్తిస్తుంది. This self-confidence gives you the bliss. కష్టంలు వస్తుంటాయి, పోతుంటాయి. Difficulties come and go. ఎవ్రీథింగ్ ఇస్ పాసింగ్ క్లౌడ్స్. Everything are passing clouds. డోంట్ వరీ అబౌట్ దట్ క్లౌడ్. Don't worry about those passing clouds. ఓన్లీ థింక్ అబౌట్ గాడ్. Think about God only. అది ఏ జీవితానికి ప్రధానమైనటువంటిది. That is the main principle of our life. దానికి మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు. Nothing is more valuable than this. వాల్యుబుల్ అయినటువంటి డైమండ్ అయినా ఉండొచ్చు, కానీ Diamond may be valuable, కానీ ఈ యొక్క పీస్ కి తగినటువంటి వాల్యూ అయినటువంటి మరొకటి లేదు. but peace is more valuable than that of a diamond. ఆ పీస్ లేనిటువంటి వాడికి ఎంత డైమండ్ చిక్కి ప్రయోజనం ఏంటి? Without peace, what is the fun of having a diamond? ఇవన్నీ కూడా నువ్వు భౌతికమైన ప్రకృతిమైనటువంటి యొక్క అలక్ష్యాలు. These are only physical, fleeting, worldly objects. ఇవంతా అనిత్యము, అసుఖమైనటువంటివి. They are temporary and they give you misery. నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని మనం చింతిస్తూ That రావాలి. eternal truth, divinity has got దైవ to be ప్రేమను pondered over. పొందాలి. Attain divine love. ఆ దైవ ప్రేమ కంటే మించినటువంటి మరొకటి లేదు. There's nothing beyond divine love. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love.
అదే నీ యొక్క జీవితము. That is your life. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. The best way to love God is to love all and serve all. అందరూ దైవ స్వరూపులే. All are embodiments of God. కనుకనే అందరినీ మనం ప్రేమించండి. We should love all. వాడు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీవు మాత్రం అతన్ని ప్రేమించు. Whether others love you or not, you continue to love కారణం ఏమిటి? everybody. Why? అతనిలో కూడా దైవత్వం ఉంటుండాలి. Because there is God in him. దైవము లేనటువంటి ప్రదేశమే లేదు. There is no place where there దైవం is no లేనటువంటి God. దేహమే లేదు. There is no body where దైవం there is no లేనటువంటి God. ప్రాణే లేదు. There is no creature without సర్వత God. పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం. All feet are His, all hands are His, all heads are His. కనుకనే దైవత్వాన్ని మనం చింతిస్తూ ఉంటే ఎన్ని విధమైనటువంటి పర్వతాల మాలే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు వలె మాయమైపోతాయి. When you think of God, even the worry that comes to the size of the mountain will pass off like a mist. కనుక మీరందరూ కూడాను చెడ్డ దృష్టిని దూరం చేసుకొని, చెడ్డ వాక్కులు దూరం చేసుకొని, చెడ్డ సంకల్పాలు దూరం చేసుకొని, చెడ్డ కర్మలు దూరం చేసుకొని మంచి జీవితాన్ని పొందడానికి తగిన కృషి చేయాలి. Therefore give up today the bad looks, the bad words, bad thoughts and bad activity and leave this place. మంచి full of జీవితాన్ని sanctity. అనుభవిస్తున్నాను అనుకుంటారు కొంతమంది. Something that they are leading a good life. ఏంటా జీవితము? What kind of life? కావలసినంత ధనం ఉంది, They have a lot of money, భవనములు ఉంటున్నాయి, they have mansions, వంట వాళ్ళు ఉంటున్నారు, They have cooks. వడ్డించే సర్వర్స్ అంతా ఉన్నారు, There are many servants. హ్యూమన్స్ అంతా ఉన్నారు, There are so many అంతా peons. వర్కర్స్ అంతా ఉన్నారు. There are many workers. నాకే కష్టము లేదు, I have నేను no- సుఖంగా ఉన్నాను అనుకుంటాడు. I have ఇది ఆ no భౌతిక problem. సుఖము. I have no problem. They think that they are happy. Is that happiness? దిస్ ఇస్ నాట్ హ్యాపీనెస్. This is not happiness. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. Happiness is the union with God. దైవంతో కూడినటువంటి జీవితమే నిజమైన ఆనందము, కానీ ఈ యొక్క సౌఖ్యాలతో సంతోషాలతో కూడినటువంటివి కాదు నిజమైన ఆనందాలు. The true happiness lies in the union with God, not with worldly pleasures and the sensual joy. ఈ వరల్డ్ ప్రెషర్స్ ఎంత మనకి పెరుగుతున్నాయో అంత అశాంతులు కూడా పెరుగుతూ ఉన్నాయి. If you have more of worldly pleasures, you will be more restless. అది నీవు గుర్తించడం లేదు. That you are not knowing. కానీ వెనక తట్టు వస్తుంటున్నది పెనుభూతముల వలె వెంటాడుతున్నాయి ఈ అశాంతి. There lies the demon of restlessness that follows you, that chases you. ప్రేమను పెంచుకోండి, Develop love. సత్యాన్ని వచించండి, Speak truth. ధర్మాన్ని ఆచరించండి, Follow dharma. శాంతిని పొందండి. Attain peace. ఇది ఏ స్వామి యొక్క ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఒక ఆశీర్వాదం. This is the special blessing of Bhagavan to all of you today. మీరు ఎక్కడ పోయినప్పటికీ You may go anywhere. శాంతంగా మాట్లాడండి. Talk peacefully. పీస్ఫుల్లీ అండ్ స్వీట్ఫుల్. Peacefully and sweetly. ఆ విధంగా మాట్లాడినప్పుడు మీలో మంచి భావాలు అభివృద్ధి అవుతుంటాయి. When you talk peacefully and sweetly, అప్పుడు సమాజమే నిన్ను మంచివాడిగా భావిస్తుంది. the whole society will consider you good. ఆ విధమైనటువంటి మంచి పేరు పొందండి. Get a good name in ఇదే society. నిజమైనటువంటి యొక్క న్యూ ఇయర్ కు తీసుకుని పోయేటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి గిఫ్ట్. This is the most valuable gift of this new year which you have to carry with మీరందరూ you. నాకేదో గిఫ్ట్ ఇచ్చినట్టుగా మీరు భావిస్తున్నారు. You think that you have given many gifts to ఈ Bhagavan. టైగర్ మ్యాప్ ఒకటి, This tiger map is one gift. అది నాకు కాదు గిఫ్ట్. It is not మీలో Bhagavan. ఉన్నటువంటి టైగర్ గుణాన్ని నాకు ఇచ్చేసేయండి. Give the gift of tiger quality in you to Bhagavan. అదెంత క్రూర మృగము, దాని క్వాలిటీస్ నాకు ఇచ్చేసేయండి. Give the wild qualities, cruel qualities of that wild animal to Bhagavan. పవిత్రమైనటువంటి జీవితమైనటువంటి గోవు జీవితం మీరు పొందండి. And lead the sacred life of a sacred cow and return. కౌ సాత్వికమైనటువంటిది, The cow is so లెక్క satisfied. సాత్వికము. మనం వేసేటువంటి గడ్డిని తింటుంది, It partakes the grass dry, కానీ మధురమైనటువంటి యొక్క పాలను మనకు అందిస్తుంది. but it gives you very good milk. మిల్క్ మిల్క్ Milk, దీంట్లోనే ప్రోటీన్ అంతా ఉంటుండాలి. there are proteins in it. మానవునికి ఆరోగ్యకరమైనటువంటి విటమిన్స్ అంతా ఉంటున్నాయి. There are vitamins that మనం give you health. పారవేసినటువంటి గడ్డిని తినేసేసి పవిత్రమైనటువంటి క్షీరాన్ని మనకు అందిస్తున్నది. దీనికంటే సాత్వికం మరొకటుందా? The grass that has to be thrown aside, you feed the cow with that, which gives you చెడ్డను the milk. తినేసి మంచిని అందించేటువంటిది కౌ యొక్క లక్షణము. The quality of the cow is to partake that which is కనుకనే bad అతి and మహత్తరమైనటువంటి good. ఒక కౌ పేరు భూమికి పెట్టారు. And therefore the earth is called, భూమాత అన్నారు. is called Mother Earth. భూమాత అనగా ఎవరు? గోవే. Mother Earth is this cow. ఇలాంటి పవిత్రమైన భావాలను మనం తీసుకుని పోవాలి. Take with us the sacred thoughts, ప్రేమ స్వరూపులారా, embodiments of love. మీరు ఎంతో దూరం నుంచి ఎన్నో శ్రమలకు వచ్చి ఎన్నో విధమైనటువంటి బాధలకు వచ్చి ఇక్కడికి వచ్చి చేరారు. You have come here from long distances, bearing all ఇక్కడ inconveniences. నుంచి మీరు ఆనందమైన హృదయాన్ని తీసుకుని పోయి Go with blissful heart from తిరిగి మీ here. గ్రామం లోపల స్వర్గులకు కూడా దీన్ని
ప్రచారం చేసి పంచుతూ రావాలి. As you go to your places, share this joy and the bliss మీరు with అనుభవించినటువంటి everybody. జాయిని మీరు మాత్రమే అనుభవించకూడదు. Don't limit this joy to your own self. స్వార్థమైపోతుంది. It becomes selfish. 10 మందికి పంచినప్పుడే అది నిస్వార్థమైపోతుంది. When you share this joy with everybody, it is selfless activity. నేను విన్నాను కదా అని ఆనందంగా నీవు సెల్ఫిష్ గా ఉంటుండకూడదు. Don't be selfish by limiting to yourself. కనుక నేను అప్పుడప్పుడు చెప్తున్నా, ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని. So Bhagavan tells us often fish is better than selfish. ఏంది ఫిష్ ఎట్ట బెటర్? How do you say fish is better? ఫిష్ నీళ్ళలో పోతుంది, Fish is in water. నీళ్ళలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తినేస్తుంది, నీళ్ళను పరిశుద్ధపరుస్తుంది. Fish moves about in the water, cleanses the water by partaking the dirt. కానీ ఈనాటి మానవుడు Man today సమాజంలో ప్రవేశిస్తున్నాడు, moves in society తన బ్యాట్ అన్ని సమాజానికి అందిస్తున్నాడు, and passes on the bad everything in him సమాజాన్ని కూడా మాలిన్యం చేస్తున్నాడు. and pollutes the society. అది చేయకూడదు. You shouldn't do that. నిస్వార్థమైనటువంటి ప్రేమతో మీరు అభివృద్ధి పొందాలి. Develop that selfless love. కనుక ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటిది సెల్ఫ్లెస్ లవ్. What we should know today is this selfless love. సెల్ఫిష్ లవ్ కాదు. Not selfish love. ఈ సెల్ఫ్లెస్ లవ్ తో మీ జీవితాన్ని గడుపుకున్నప్పుడు అదే నిర్వాణమైనటువంటి ఒక పవిత్ర స్థితిని పొందుతుంది. The life of selfless love will give you the good end, the liberation ultimately. నిరంతరం కూడాను మీరందరూ భజనలు చేశారు. You do bhajans. ఆ భజనలు వింటుంటే ఎంతో హృదయానికి ఆనందం వేసింది. As you listen to bhajans, you are very blissful. ఆ భజనలో ఉన్నటువంటి ఆనందము మరొక దాంట్లో మనకు ప్రాప్తించదు. The bliss, the joy that you get out of bhajan is nowhere else ఇది available. సమష్టి భజన. It is community singing. అనేక మంది ఏకమై పాడేటువంటి ఒక భజన. It is congregational worship. ఇందులో సెల్ఫిష్ అనేది లేదు. There is no trace of selfishness here. ఈ ఆనందంతో వచ్చినటువంటి ఒక వైబ్రేషన్ జగత్తంతా కూడా పరిశుద్ధపరుస్తుంది. Vibrations out of this bliss will purify the atmosphere around. కొంతమంది భజనలో కూర్చుంటారు, Some sit in bhajan. కానీ నోరు కూడా కలపరు. They don't open their అలాంటి ఎంతో mouth. కర్మజీవులే వాళ్ళు. It is there. It నోరు miserable ఇచ్చినందుకు state. భగవత్ నామాన్ని చెప్పండి. God has given you the tongue. నువ్వు Chant చెప్పడానికి His వీలు name. కాకపోయినా ఎవరో చెప్తుంటే దాన్ని వినేయని పలుకు. If others say that, at least follow them in chorus. అది నిజమైనటువంటి భజన. That is the true bhajan. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि
शांति में